వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఒకరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యవహారం చూద్దాం ఇప్పుడు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారానికి కొంత నేపథ్యం ఉంది. పెట్రోల్ ధరల మంటను నిరసిస్తూ టీడీపీ వారు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. ధర్నా అనంతరం ప్రభాకర్ ఎంఆర్ఓకు వినతిపత్రం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఏదో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ జిల్లా ధారకొండ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిన ప్రభాకర్ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను రాత్రంతా చింతపల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరుసటి రోజు మధ్యాహ్నం తీసుకొచ్చి 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టారు. దీనికి సంబంధించి విశాఖ రూరల్ ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు కదలికలు, గంజాయి స్మగ్లింగ్ కార్యకలాపాల నేపథ్యంలో పోలీసు తనిఖీలు చేస్తుండగా ప్రభాకర్ అనుమానాస్పదంగా సంచరిస్తూ కనపడ్డారట. పోలీసు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇవ్వటంతో అదుపులోకి తీసుకున్నారట. అప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని తెలిసిందంట. ఏమందాం పోలీసు వైఖరిని? దానికి ముందు దెందుదూరులో జరిగిన ఘటనకు సంబంధించి ప్రభాకర్పై పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టారు. ఒక మాజీ ఎమ్మెల్యే అనుమానాస్పదంగా సంచరిస్తూ కనపడ్డారని రాత్రంతా పోలీసు నిర్బంధంలో ఉంచటం చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందేమో కానీ అది నికార్సైన వేధింపేనని ప్రజలకు తెలిసిపోయింది. స్వభావరీత్యా చింతమనేని వివాదాస్పదమైన నాయకుడు. టీడీపీ హయాంలోనే ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి, కేసులు కూడా ఉన్నాయి. జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 2 సార్లు జైలుకు పంపారు. పాత కేసులు తవ్వి తీశారు, కొత్త కేసులు పెట్టారు. వాటిల్లో SC/ST అత్యాచార నిరోధక చట్టం కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దీనిని ప్రభాకర్కు మాత్రమే సంబంధించిన వ్యవహారంగా చూడకూడదు. రాష్ట్రంలో నిరసన తెలిపేందుకు ప్రజలకున్న హక్కును ఈ ప్రభుత్వం గౌరవిస్తుందా లేదా అన్న పెద్ద ప్రశ్నలో భాగంగా దీన్ని చూడాలి. దెందుదూరులో పోలీసులతో గొడవ పడినందుకు కేసు పెట్టారు. కేసు తేలేది ఎప్పటికో కదా అని తక్షణ న్యాయం కింద చింతపల్లి ఠాణాలో రాత్రంతా కూర్చోబెట్టారు. వీరి మాన్యువల్ ప్రకారం ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచినందుకో మరొకందుకో నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదు. ఎంఆర్ఓకు వినతిపత్రం ఇచ్చే హక్కు అసలే లేదు. కాదు కూడదంటే అనుమానాస్పదంగా సంచరిస్తున్నప్పుడు పట్టుకుంటాం, నీ ఇష్టం. ఇది ఈ ప్రభుత్వ పరిస్థితి.